నవనాథ్ ఎన్సీఎన్ ప్రేక్షకులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ జీటీపీఎల్ ఎన్సీఎన్ కార్యాలయంలో దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజ. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు. సందడిగా మారిన మార్కెట్, కిటకిటలాడిన వ్యాపారాలు. కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడి ఎన్కౌంటర్పై సర్వత్రా హర్షం, సంబరాలు జరుపుకున్న ప్రజలు. ఆర్మూర్ పట్టణంలోని జీటీపీఎల్ ఎన్సీఎన్ నవనాథ్ కార్యాలయాల్లో దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజను ఇన్ఛార్జ్ రాజేష్ రెడ్డి నిర్వహించారు. కార్యాలయాన్ని ముస్తాబు చేసి లక్ష్మీ పూజను చేశారు. అనంతరం కార్యాలయ సిబ్బంది టపాసులు కాల్చి సంబరాలు జరుపుకుని ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జీటీపీఎల్ నవనాథ్ ఎన్సీఎన్ కార్యాలయాల్లో దీపావళి లక్ష్మీ పూజను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, లక్ష్మీదేవి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో దీపావళి పండుగ దృష్ట్యా టపాసుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఆర్మూర్ పట్టణంలోని నిజామాబాద్ రోడ్లో సిద్దులగుట్ట వద్ద ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలతో పాటు పెర్కిట్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలన్నీ కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. చిన్నారులు నూతన వెరైటీల టపాసులు కొనుగోలుకు ఉత్సాహం చూపించడంతో వ్యాపారస్తులు వివిధ రకాల క్రాకర్స్తో ఆకర్షించారు. కొనుగోలుదారులతో టపాసుల అమ్మకాలు ప్రాంతమంతా సందడి నెలకొంది. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. దీపావళి పండుగను పురస్కరించుకుని సిద్దులగుట్ట ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాలతో కన్నుల పండుగగా కొనసాగింది. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. దీపావళి పండుగ దృష్ట్యా వ్యాపారస్తులు తమ దుకాణాలను అరటి కొమ్మలు, మామిడి కొమ్మలు, బంతిపూలతో అందంగా అలంకరించారు. ఆర్మూర్ పట్టణంలోని వ్యాపార సముదాయాల యజమానులు వారి వారి దుకాణాలను దీపావళి పండుగ దృష్ట్యా అందంగా ముస్తాబు చేశారు. దుకాణాల ఎదుట అరటి కొమ్మలు, మామిడి కొమ్మలు, బంతిపూలతో దుకాణాలను అలంకరించారు. ప్రతి సంవత్సరం వ్యాపార సముదాయాలను అందంగా అలంకరించి సాయంత్రం లక్ష్మీ పూజ చేసి టపాసులు కాలుస్తూ ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగను నిర్వహించుకుంటామని వ్యాపారస్తులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రజలు దీపావళి పండుగల సందర్భంగా నిర్వహించుకున్నారు. దీపావళి పండుగ దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని రోడ్లన్నీ ప్రజలతో కిక్కిరిసిపోయాయి. బస్టాండ్, పంత్ రోడ్, అంబేద్కర్ చౌరస్తా, పెర్కిట్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తాలో ప్రజలు రద్దీగా మారాయి. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు దీపంతులు, పూజ సామాగ్రి, పువ్వుల కొనుగోలుకు బార్లు తీరారు. దుకాణాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ప్రధాన కూడళ్లపై పువ్వులు దుకాణాలు, పూజా సామాగ్రి దుకాణాలు పదుల సంఖ్యలో వెలిశాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వ్యాపారం బాగా కొనసాగిందని వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జీటీపీఎల్ కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలను నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల జీటీపీఎల్ K6 సమా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ఎదుట రంగురంగుల ముగ్గులతో దీపాలను వేశారు. కార్యాలయం భవనంను రంగురంగు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రముఖ గణపతి ఉపాసకులు అయ్యప్ప గురుస్వామి బాలేపల్లి సుబ్బారావు చేతుల మీదుగా శ్రీ లక్ష్మీ పూజలు చేశారు. మొదట గణపతి గౌరీ పూజ చేశారు. కలశం పూజ, నవగ్రహాల, శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతి చిత్రపటాల వద్ద ప్రత్యేక పూజ చేశారు. నూతన కరెన్సీ నోట్లతో పాటు వ్యాపార నూతన ఖాతా పుస్తకాలు, పెన్నులకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర గ్రామీణ కేబుల్ ఆపరేటర్లు, K6 జీటీపీఎల్ సమా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పూజ అనంతరం భారీగా బాణసంచా పేల్చి సిబ్బంది దీపావళి వేడుకలు జరుపుకున్నారు. శ్రీ శారదగురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భద్రం కరుణేమి శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షపర్యగత్వా. శివయన్నే కృష్ణవాన్
स्वस्तनोभिः यथेम देवहि संजदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूजा विश्ववेदाः स्वस्ति न द्राक्षो अरिष्टनेमिः। నేర చరిత్ర కలిగిన రియాజ్ లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆనంది యూత్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. నందిపేట్ మండలంలోని జోర్పూర్ గ్రామంలో కానిస్టేబుల్ ప్రమోద్ మృతి పట్ల సంతాపం తెలిపారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జోర్పూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు రాము మాట్లాడుతూ పోలీసుపై కత్తితో దాడి చేయడం నేర ప్రవృత్తిని తెలియజేస్తుందని అన్నారు. ఇలాంటి వారు జిల్లాలో చాలా మంది ఉన్నారని, ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. యువత గంజాయి మత్తులో ఏం చేస్తుందో అర్థం కావటం లేదని, మత్తులోనే ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ప్రమోద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రమోద్ కుటుంబానికి జోర్పూర్ గ్రామ ప్రజలు సంతాపం తెలియజేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాసవి విద్యా విహార్లో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజీల్లో అంతర్జాతీయ ప్రచారకులు అందె జీవన్ రావు కార్యశాలను నిర్వహించారు. ఈ కార్యశాలలో గుంజిల్ల మాస్టారు అందె జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. మన దేశంలో గుంజీలు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వల్ల ఈ పద్ధతి పాఠశాలల్లో కనుమరుగైందని అన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయటం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సూపర్ బ్రెయిన్ యోగా చేయటం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మెరుగైన శ్రద్ధ, సమస్య పరిష్కారం, అభ్యాసనం, గుర్తుంచుకోవడం, సృజనాత్మకత, మానసిక పెరుగుదల, మానసిక సమతుల్యత మొదలైనవి పెంపొంది సమస్యలు మరియు ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. యోగా ప్రాముఖ్యత పెరుగుతున్న తరుణంలో సూపర్ బ్రెయిన్ యోగా వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో నజ్రుల్లాబాద్ మండలం దేశాయిపేట్ ప్రాంతంలో ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల సమీపంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ అకాల వర్షాల వల్ల పొలాల్లో కోసి ఆరబెట్టిన వరి ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోవడం లేదా తడిసిపోవడం జరుగుతుంది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇలా చేతికొచ్చే సమయంలో వర్షాల పాలవడంతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. వారి శ్రమ, పెట్టుబడి అంతా వృధా అవుతుండటంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ పరిస్థితి వారి ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, భవిష్యత్తులో పంటల సాగుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ అకాల వర్షాలు రైతుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయని అన్నారు. నిజామాబాద్ శంభులింగేశ్వర ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొలువైన ఇందూర్ నడిగొట్టున వెలిసిన శ్రీ శంభు లింగేశ్వర ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ప్రతి మాసంలో వచ్చే అశ్వయుజ బహుళ చతుర్దశి మాస శివరాత్రి పురస్కరించుకుని భక్తుల సమక్షంలో వేద మంత్రాలతో కళ్యాణం చేసి అర్చకాభిషేకాలు, ఆరతి, ధూపదీప నైవేద్యాలతో సమర్పించి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షులు తదితరులు ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారాం ఆధ్వర్యంలో పులంగ్ చౌరస్తాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు దళిత పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యను ఖండించారు. మాలా మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారాం ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు దళిత పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య సరైనది కాదన్నారు. ప్రమోద్ కు నివాళులు కొవ్వొత్తుల ద్వారా అర్పించి ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, జమాతే ఇస్లామీ హిందూ నాయకులు షేక్ హుసేన్, బీసీ యువజన నాయకులు బంగలి అంజయ్య, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సక్కి విజయ్ కుమార్, మహిళా అధ్యక్షులు సుంకరి విజయ, బీసీ నాయకులు నాగరాజు, బీసీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు మాడవీటి వినోద్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్, తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల రవి, బీరేందర్ సింగ్, యాదగిరి సుభాష్, సాయి, సాగర్, అనిల్, గోదావరి గాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ లో డ్యూటీలో ఉండే ఒక పోలీస్ ఆఫీసర్తో ఈ రకమైనటువంటి దుర్ఘటన జరగలేదు. ఇది చాలా బాధాకరం. ఇటువంటిది ఖచ్చితంగా అరికట్టాలి. ఎవరు చేసినా సరే దే షుడ్ బి బ్రాట్ టు జస్టిస్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
రాష్ట్ర డీజీపీ గారు ఖచ్చితంగా నిజామాబాద్ ప్రజల మనసులో ఉన్నటువంటి భయానికి ఆందోళనకి సరైనటువంటి సమాధానం చెప్తారని, అలాగే పోలీస్ సిబ్బందిలో ఉన్నటువంటి డౌట్స్ కానివ్వండి, ఇంకా ఏదో ఇతర కూడా అన్ని పోయి వాళ్ళల్లో ఉండే మనోధైర్యాన్ని పెంచే రకంగా వారి నిర్ణయం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ చనిపోయినటువంటి ప్రమోద్ గారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేసుకుంటూ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రజక బాలయోగి రాములు మహారాజ్ 19వ రోజు భక్తులకు దర్శనమిచ్చారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ 19వ రోజు భక్తులకు దర్శనమిచ్చారు. గోపూజ బాణలింగ అభిషేక కార్యక్రమంలో మహారాజు పాల్గొని భక్తుల ద్వారా అభిషేకం గురు చరిత్ర పారాయణం నిర్వహించారు. రియాజ్ ఎన్కౌంటర్ పై కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాండ్ బ్యాంక్ కాలనీలో సిసిహెచ్ ప్రమోద్ కుమార్ నివాసంలో రియాజ్ మృతి పట్ల కుటుంబీకులు సిపి సాయి చైతన్య పోలీస్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. వర్తన్ హత్య చేసిన రియాజ్ ని ఎన్కౌంటర్ చేసినందుకు సిపి సార్ కి డీజీపీ సార్ కి థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ సార్. డిఐజీ గారికి డీజీపీ గారికి సార్, మన కమిషనర్ సిపి సార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రియాజ్ ఎన్కౌంటర్ పై ఏడపల్లిలో టపాసులు కాల్చి యువకులు సంబరాలు చేసుకున్నారు. నిజామాబాద్ రౌడీ షీటర్ చోరీ కేసులో పట్టుకునేందుకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ హత్య చేసిన నిందితుడు రియాజ్ ఖాన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్కౌంటర్ కావడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఎడపల్లి గ్రామంలోని మన ఊరి యువకులు సోమవారం బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై గ్రామ పంచాయతీ ఎదురుగా పలువురు చేరుకుని టపాకులు పేల్చారు. సుమారు 40 క్రిమినల్ కేసులో ఉన్న రియాజ్ ఖాన్ పోలీసులకు కోరకరాని కొయ్య మారాడని పట్టుకోబోయిన కానిస్టేబుళ్లలో చంపేశాడని అన్నారు. అతని గాలింపు చర్యలో యువకుడు ఆసిఫ్ ఖాన్ కూడా గాయపరిచాడని అన్నారు. ఆసుపత్రిలో కూడా తిరిగి పోలీసులపై దాడి చేయడం, చివరికి ఎన్కౌంటర్ కావడం హర్షణీయమన్నారు. పోలీసు ఉన్నతాధికారులు రియాజ్ ఖాన్ స్నేహితులందరినీ పట్టుకుని విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షులు కందంగట్ల రామచందర్, చైతన్య, సాయి కుమార్, రఘు, కట్కం సుధాకర్, నవీన్ రెడ్డి, నిశాంత్, నిఖిల్, శ్రీకాంత్, సాయి చంద్ర తదితరులు పాల్గొన్నారు. అల్లనాడు నరకాసురుణ్ణి సత్యభామ వధించినట్టు మొన్న ఏదైతే రియాజ్ అనే అంతకుడు ఒక విధి నిర్వహణలో ఉన్నటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ గారిని హత్య చేయడం జరిగింది. అందుకు ప్రత్యుత్తరంగా పోలీసులు ఈరోజు అతన్ని ఎన్కౌంటర్ చేయడం చాలా సంతోషకరం. ఇది నిజమైన దీపావళిగా మేమందరం భావిస్తా ఉన్నాం. రానున్న కాలంలో కూడా ఎవరైనా ముష్కరులు ఇలాంటి దాడులు చేస్తే పోలీసులు వారికి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కుబేర్ మండలంలోని పార్దీకే గ్రామంలో జరుగుతున్న అఖండ హరినామ సప్తాహలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. కుబీరా మండలంలోని పార్దీ గ్రామంలో జరుగుతున్న అఖండ హరినామ సప్తాహాలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఆహ్వానించి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ సప్తాహాలతో గ్రామాల్లో ఐక్యత భావం పెంపొందుతుందన్నారు. ఆధ్యాత్మికతతో ప్రతి ఒక్కరికి భక్తి భావంతో పాటు మానసిక శాంతి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీజేపీ మండల నాయకులు ఉన్నారు. భగవంతుడు పేరు తీసుకుంటే మనకు ఆయుష్ ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యంగా మంచిగా ఉంటాం, పంటలు బాగా పండుతాయి అని ఒక పూర్వజన్మలో మనం చెప్పిన ఒక ప్రత ఇది. ఎట్లయితే మనం ఒక ఇల్లు కొత్త ఇల్లు కట్టుకుంటాం, ఆ ఇల్లుకు బలం రావాలా, 100 సంవత్సరాలు ఇల్లు మంచిగా ఉండాలా అని పాత జమానాలో ఆ ఇంట్లో కట్టే ఇంట్లో గుర్రం కడుతుండేది. ఆ గుర్రం కడితే గుర్రం ఎట్లెట్లా టన్ 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 కాళ్ళతోనే అంటది. ఆ కాళ్ళతోని అన్న తర్వాత ఆ ఇల్లుకు బలం వస్తుందని మన పూర్వజులు చెప్తారు. తెలంగాణ రాష్ట్ర గీతా పనివారుల సంఘం 68వ సంవత్సరాల సందర్భంగా సంఘం జెండాను తెలంగాణ గీతా పరివారుల సంఘం మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్ ఆవిష్కరించారు.
కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గీత పనివార సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గీత పనివారుల సంఘం 68వ సంవత్సరాలు సందర్భంగా సంఘం జెండాను తెలంగాణ గీత పనివారుల సంఘం మండల అధ్యక్షులు బి వెంకట్ గౌడ్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గీత పనివారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ ధర్మ భిక్షం మాజీ పార్లమెంట్ సభ్యులు వారి నాయకత్వాన ఖమ్మం జిల్లా గార్లలో 1957లో గీతా పనివాళ్ల సంఘం స్థాపించబడినది. వారి చూపిన దారితోనే గీతా కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడి హక్కులు సాధించుకోవడం జరిగింది. నల్గొండ జిల్లా నుండి 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా 2 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. ధర్మ భిక్షం గీతా కార్మికుల సమస్యలపై పార్లమెంట్లో ఇటు శాసనసభలో నిరంతరం పోరాడిన నాయకుడని అన్నారు. గీతా సొసైటీలు గీతా కార్మికులకు పెన్షన్లు, గీతా సొసైటీలకు 5 ఎకరాల వన పెంపకానికి గీతా పనివాళ్ల సంఘం ఎంతో కృషి చేసి పోరాడి హక్కులు సాధించుకుందని, గీతా పనివాళ్ల సంఘం అంటే ఒక చరిత్ర గల సంఘమని అన్నారు. రాబోయే రోజుల్లో గీతా కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గీతా పనివార సంఘం నాయకులు, గీతా కార్మికులు ఎం కృష్ణగౌడ్, అర్జున్ గౌడ్, సాయి కృష్ణగౌడ్, శ్రీధర్ గౌడ్, రాజా గౌడ్, యాదగిరి గౌడ్, మొగుళ్ల గౌడ్, బాలగౌడ్ పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గీతా పనివార సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. దీని ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర గీత పనివార సంఘం 68వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న సందర్భంగా ఈరోజు తెలంగాణ గీత పనివార సంఘం జెండా ఆవిష్కరణని మండల అధ్యక్షులు వెంకటగౌడ్ గారు ఆవిష్కరణ జరిగింది. 1957లో స్వతంత్ర సమర యోధులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు ధర్మభిక్షం గారి నాయకత్వాన ఖమ్మం జిల్లాలో గార్ల గ్రామంలో ఈ సంఘాన్ని స్థాపించబడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్మికుల కోసం, కర్షకుల కోసం నిరంతరం పోరాడిన సంఘం, ఏకైక సంఘం అంటే తెలంగాణ రాష్ట్ర గీత పనివాళ్ల సంఘం. ఈ సంఘానికి ఒక చరిత్ర ఉంది. రియాజ్ ఎన్కౌంటర్ పై బోధన్లో బాంబులు పేల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. నిజామాబాద్ రౌడీ షీటర్ చోరీ కేసులో పట్టుకునేందుకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ హత్య చేసిన నిందితుడు రియాజ్ ఖాన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్కౌంటర్ కావడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ యువకులు సోమవారం బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. బోధన్ తట్టికొట్టు వీధిలో పలువురు చేరుకుని టపాకులు పేల్చారు. సుమారు 40 క్రిమినల్ కేసులో ఉన్న రియాజ్ ఖాన్ పోలీసులకు కొరకరాని కొయ్య మారడని, పట్టుకోబోయిన కానిస్టేబుల్ను చంపేశాడని అన్నారు. అతని గాలింపు చర్యలో యువకుడు ఆసిఫ్ ఖాన్ కూడా గాయపరిచాడని అన్నారు. ఆసుపత్రిలో కూడా తిరిగి పోలీసులపై దాడి చేయడం, చివరికి ఎన్కౌంటర్ కావడం హర్షణీయమన్నారు. పోలీసు ఉన్నతాధికారులు రియాజ్ ఖాన్ స్నేహితులందరినీ పట్టుకుని విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మోసాని వినోద్, ధర్మ, గోపి తదితరులు ఉన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ మృతికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి చర్య క్రిమినల్ గుండెల్లో వణుకు పుట్టేలా ఉంది. కావున ఈ రోజు బోధన్ పట్టణ తట్టికోట్ గల్లీ ప్రధాన కూడలి వద్ద మేము సంబరాల కార్యక్రమం చేసుకుని సీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ పోలీస్, సెల్యూట్ పోలీస్. ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉండడం వల్ల ఈ రోజు క్రిమినల్ అనేటోడికి, చట్ట వ్యతిరేక పనులు చేసేటోడికి గుండెల వణుకు పుట్టేలా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ జీటీపీఎల్ ఎన్సీఎన్ కార్యాలయంలో దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజ. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు. సందడిగా మారిన మార్కెట్, కిటకిటలాడిన వ్యాపారాలు. కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడి ఎన్కౌంటర్ పై సర్వత్రా హర్షం. సంబరాలు జరుపుకున్న ప్రజలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.